హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామి ఇంటి రుచులు. మనం చికెన్ కర్రీని ఎప్పుడు చేసుకున్న రొటీన్గా కాకుండా ఈసారి చాలా డిఫరెంట్గా అలానే సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకుందాం రండి. అదే మన హైదరాబాదీ షాహీది వాళ్ళ లాల్ చికెన్. దీన్ని మనం చాలా ఎమ్మీ అండ్ టేస్టీ వేలో చేసుకుని ఒక్కసారి చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ అలానే చేసుకుని తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకుందామో రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కొన్ని బాదం పప్పు అలానే కొన్ని జీడిపప్పు వేసుకుని అలానే 4 ఇలాచి అలానే 2 మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే 2 మీడియం సైజ్ టమాటాలను కూడా యాడ్ చేసుకొని ఒక ఫ్రైడ్ ఆనియన్ని అలానే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలానే 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి అలానే రుచికి సరిపడా సాల్ట్, కారం వచ్చేసి ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి పెరుగు 100 ml వరకు మనం యాడ్ చేసుకోవాలండి ఇక్కడ 1/2 kg చికెన్కి. అలానే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, లాస్ట్లో కొంచెం టొమాటో కెచప్ని యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చూపిస్తున్న విధంగా సరిపడినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇలా మెత్తగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి మనం బ్లెండ్ చేసిన బ్యాటర్ని అంతా వేసేసి దీనిపైన సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఆకులు కూడా యాడ్ చేసి అలానే 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకుని వేసుకోవాలి. అలానే 2 గరిటెల వరకు మన కుకింగ్ ఆయిల్ని యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్ కోసం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే పైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్ని వేసి ఇవన్నీ మంచిగా ముక్కలకి పట్టే వరకు మొత్తం మ్యారినేట్ చేసుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసుకుని 5 to 10 minutes పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవడమే. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 2 గరిటెలు నూనె వేసి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న పీసెస్ అంతటినీ కూడా దీంట్లో వేసేసి మంచిగా 5 to 10 minutes పాటు లిడ్ పెట్టుకుని ఉడికించుకోవడమేనండి. ఇంకా మధ్యలో మనం ఏది యాడ్ చేయక్కర్లేదు. చూసారు కదా, మనకి చికెన్ మంచిగా బాయిల్ అవుతూ ఇలా మంచిగా బుడగలు వస్తూ ఉంటుంది. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలానే ఉంచుకొని ఉడకపెట్టుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఒక 10 minutes తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మళ్ళీ 5 to 10 minutes స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకొని అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు దీన్ని మనం రైస్తో కానీ చపాతీతో కానీ ఎలా పేరప్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన హైదరాబాద్ షాదీ వాళ్ళ లాల్ చికెన్ రెడీ అయిపోయింది. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామి ఇంటి